అందరికీ నమస్కారం. ఈరోజు ఒక రాష్ట్ర విద్యాశాఖకు సంబంధించి కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము బంక్ బెడ్స్ సప్లై కోసము ఇచ్చినటువంటి ఒక టెండరు, దానికి సంబంధించి జరిగినటువంటి అగ్రిమెంట్సు, దానికి సంబంధించి సంబంధిత స్టేక్ హోల్డర్స్ కానివ్వండి, ప్రజల్లో ఉన్నటువంటి యొక్క అనుమానాలకు సంబంధించిన విషయాల్ని మీ ముందుంచుదామనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీటు అడ్రస్ చేస్తూ ఉన్నాను. సప్లై, కమిషనింగ్ అండ్ ఇన్స్టలేషన్ ఆఫ్ ది బంకర్ బెడ్స్ ఇన్ కేజీబీవీస్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, పీడీ సమగ్ర శిక్షా అభియాన్, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్షా అభియాన్కి సంబంధించి వీళ్ళు ఇచ్చినటువంటి యొక్క ఈ కొనుగోలు మొత్తం విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా ఉంది అనే విషయం ఇవాళ ప్రజల్లో ఉంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వము 36,288 బెడ్స్ కోసము ఇచ్చినటువంటి యొక్క ఈ టెండర్ నోటిఫికేషన్లో చాలా సంస్థలు పార్టిసిపేట్ చేస్తే ఇవాళ 2 సంస్థలకు సంబంధించి ప్రభుత్వం మరి టెండర్స్ ఫైనలైజ్ చేసి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు. అది స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష, అదేవిధంగా మెసర్స్ ట్రూఫా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, సిచ్యువేటెడ్ ఇన్ అయ్యప్ప కోఆపరేటివ్ సొసైటీ, రోడ్ నెంబర్ 1, మాదాపూర్. Supply, commissioning and installation of the bunker beds in KGBVs in Telangana state. ఇది ఓవరాల్ విషయం. రాష్ట్రంలో ఉన్నటువంటి కేజీబీవీల్లో బంకర్ బెడ్స్ అంటే మీకు తెలుసు కదా, 1 by 1 అంటే స్టెప్స్ ఉన్నటువంటి బెడ్స్, మ్యాట్రసెస్, పిల్లోస్తో కలిపి. ఇది సక్రమంగా జరిగితే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ దీనికి సంబంధించి 3-4 అంశాల్లో సంబంధిత శాఖాధికారులు పక్షపాత ధోరణి చూపించారు, అవకతవకలకు, ఆక్రమణలకు తెరదీశారు అనేటువంటి ఒక విషయం వెలుగులోకి వచ్చినప్పుడు ఆ విషయాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ యొక్క కాంట్రాక్ట్ మొత్తంగా ఉన్న సమాచారం మేరకు ఈ కాంట్రాక్ట్లో అవకతవకలు జరిగినాయని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ, మైక్రో అండ్ ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్టీల్ అండ్ వుడెన్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్, వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. తుషాల్ కృష్ణ, శ్రీ సాయి, ఆశ్రిత ఇండస్ట్రీస్, ఇట్లా కొన్ని ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో, ఇదే రంగంలో పనిచేస్తున్నారో, ఈ బంకర్ బెడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ రకమైన సప్లైస్ ఎవరైతే ఉన్నారో, దానికి సంబంధించిన అసోసియేషన్ తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్టీల్ అండ్ వుడెన్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్, వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఏమని? ఈ యొక్క ఓవరాల్ టెండర్ ప్రాసెస్ అంతా కూడా అక్రమాలతో కూడుకొని ఉంది, కాబట్టి దీని మీద మీరు స్టే ఇవ్వమని చెప్పేసి. దీంట్లో విషయం ఏంటంటే, ఈ మొత్తం క్వాంటిటీకి ఇచ్చినటువంటి యొక్క దీంట్లో యూనిట్ ప్రైస్ని
రూ. 33,466 ఒక యూనిట్ ప్రైస్గా దీన్ని నిర్ధారించారు. టెండర్లో ఈ ట్రూఫా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి వాళ్ళు L1, L2 అని చెప్పి మరొక సంస్థకి ఈ యొక్క టెండర్ను కట్టుబెట్టారు. రేట్ వచ్చేసి ఒక యూనిట్ ప్రైసు రూ. 33,466. దానిలో బంగర్ బెడ్ 26,327, మ్యాట్రస్ అండ్ పిల్లోస్ 7,139గా విభజించారు దీన్ని. అయితే ఈ యొక్క అసోసియేషన్ వాదన కానీ ఇవాళ సంబంధిత సరఫరాదారుల వాదన ఏంటంటే ఈ టెండర్ ఏకపక్షంగా టెండర్ స్పెసిఫికేషన్స్ని ఉల్లంఘించి లేకపోతే కొన్ని సంస్థలకు అనుకూలంగా ఉండే విధంగా తయారు చేసి దీన్ని పెట్టారు. కాబట్టి దీంట్లో ఓవరాల్గా ఒక 100 కోట్ల కుంభకోణం జరిగిందనే విషయాన్ని ఇవాళ మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి కొన్ని పత్రికల్లో కూడా ఇవాళ వచ్చింది. సాధారణంగా ఉన్నటువంటి స్టీల్ రేట్ ప్రకారం దగ్గర 15,300 నుంచి 16,000 రూపాయలలో ఇంకా కొద్దిగా ఖర్చులు పిల్లోసు మ్యాట్రస్ అన్నీ కలుపుకుంటే ఒక 20,000 రూపాయల్లో అయ్యేటువంటి పనిని 33,466 రూపాయలకు కట్టబెట్టారు ఓవరాల్గా అనేది ఇవాళ వస్తున్నటువంటి ఆరోపణ. ఇవన్నీ లెక్కేసుకుంటే ఏంటంటే 170 కోట్లకు టెండర్ కట్టబెట్టారు. ఇది 70 కోట్లలో అయిపోయేదానికి అదనంగా 100 కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగే విధంగా ఈ టెండర్ ఓవరాల్ ప్రాసెస్ జరిగిందనేది వాళ్ళ ఆరోపణ. ఈ విషయం ఇవాళ ముఖ్యమంత్రి గారు మంత్రిగా చూస్తున్నటువంటి విద్యాశాఖలో జరిగిందనేది చాలా ఆశ్చర్యంగా ఉన్నాం. ఒక రకంగా విభ్రాంతి గురి చేస్తున్నటువంటి ఒక సంఘటన. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలా? ఈ 33,466 రూపాయలు ఈ ప్రైస్ బేసికల్లీ ఏదైనా ఒక యూనిట్ ప్రైస్ డిసైడ్ చేసేటప్పుడు ఏంటంటే ఏదైనా ఒక సంస్థ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ఇది మార్కెట్లో ఇంత ప్రైస్ ఉంటుందని నిర్ధారించాలి. మరి అది పూర్తి స్థాయి జరిగిందా లేదా? ఏ రకంగా అధికారులు పలానా వాళ్ళు పలానా రేట్ అని కోట్ చేయగానే L1, L2 అని ఇచ్చారు అనేది వాళ్ళు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. 70 కోట్లలో పూర్తి స్థాయి సప్లై జరిగి ఉండేదన్నటువంటి ఒక అంశాన్ని 170 కోట్ల దానికి వచ్చిందనే విషయాన్ని ఇవాళ పత్రికల్లో వస్తూ ఉంది. సంబంధిత మ్యానుఫ్యాక్చరర్స్ కొంతమంది తెలంగాణ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. దీంట్లో ఇంకో విడ్డూరం ఏంటంటే ఈ కంపెనీస్ అయితే ఉన్నాయో ఈ ట్రూఫా అనే కంపెనీకి ఇచ్చారు, మఫత్లాల్ అనే కంపెనీకి ఇచ్చారు. ఈ ట్రూఫా అనేది టెండర్లో పార్టిసిపేట్ చేసింది, మఫత్లాల్ టెండర్లో పార్టిసిపేట్ చేశారు, వీళ్ళకి టెండర్లు వచ్చినాయి. మెథడిక్స్ అనే కంపెనీ కూడా ఉన్న సమాచారం మేరకు టెండర్లో పార్టిసిపేట్ చేసింది. అయితే అధికారులు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఏం చెప్తా ఉందంటే ఉన్న సమాచారం మేరకు ఈ ట్రూఫా అనేది సప్లయర్ మాత్రమే, ఏజెన్సీ మాత్రమే. వీళ్ళు ఒరిజినల్ ఎక్విప్మెంట్ అనేది మెథడిక్స్ అనే కంపెనీ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి తీసుకుంటారని చెప్తా ఉన్నారు. ఈ సరఫరాదారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే కోర్టుకు పోయినరో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవాళ ఈ మెథడిక్స్ అనే కంపెనీ వాళ్ళు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు టెండర్ నామ్స్ ప్రకారం ఒక సంస్థ ఒకటే బిడ్ వేయాలి, ఒకటే అప్లికేషన్ వేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెండర్లు కట్టబెట్టిన సంస్థలు అయితే ఉన్నాయో ఇటు ట్రూఫా కానివ్వండి, అటు మఫత్లాల్ కానివ్వండి, వీళ్లకు అర్హత లేదనేది ముందు ఒక వాదన. రెండవది, అదే టెండర్లో ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి మెథడిక్స్ ఉంటే మెథడిక్స్ కంటే అంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో ఈ బెడ్స్ని వాళ్ళకంటే డీలర్గా ఏజెన్సీగా ఉన్నటువంటి సంస్థలు ఎట్లా తక్కువ రేటుకు ఇస్తాయి, దాన్ని ఎట్లా అధికారులు
మరి నిర్ధారించారనే విషయం సింపుల్గా టెండర్ నామ్స్లో L1 L2 ఉన్నాయి కాబట్టి ఇచ్చేసినారా? అసలు ఈ యొక్క ధరను ప్రాపర్గా నిర్ధారించినారా? ఈ లాజిక్ను పట్టించుకున్నారా అనే విషయాన్ని తెలియజేయాలి. టెండర్ నామ్ ఏం చెప్తుంది? ఒక సంస్థ ఒకటే అప్లికేషన్ వేయాలి. మెథడిక్స్ ఆల్రెడీ ఉంది. మెథడిక్స్ క్రెడెన్షియల్స్ ఏదైతే ఉన్నాయో, సప్లైకి చేసే కెపాసిటీ ఏదైతే ఉందో దాన్నే అడ్డం పెట్టుకొని ఈ ట్రూఫామ్ను మఫత్లాల్ కంపెనీస్ టెండర్కి వచ్చినాయి కాబట్టి ఒకటే కంపెనీకి ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ పెట్టుకొని వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఒకటే కంపెనీ 3 అప్లికేషన్లు ఇచ్చినట్టుగా భావించాలి. కాబట్టి ఈ టెండర్ను క్యాన్సిల్ చేయాలి, స్టే చేయాలని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఈ సంబంధిత మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ ఉందో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. స్టే కూడా వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ రాజకీయ పార్టీగా ప్రజాధనాన్ని ప్రభుత్వం వృధా చేయకుండా చూడాల్సినటువంటి ఒక బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఇటువంటి విషయాలు మా దృష్టికి వచ్చినప్పుడు ప్రజల దృష్టిలో తీసుకురావడము, ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది అధికారుల స్థాయిలో జరిగిందా, ఇంకా ఉన్న స్థాయిలో జరిగిందో తెలియాలి. ఇక్కడ మూడో ఆరోపణ ఏంటంటే టెండర్ నామ్స్ ఏం పెట్టారు? అగ్రిమెంట్ అయినటువంటి 120 రోజులలో ఈ సప్లై పూర్తి కావాలి అని చెప్పారు. దాంట్లో తొలి 60 రోజులలో 40%, మిగతా 60 రోజుల్లో 60%. ఇచ్చినటువంటి టోటల్ క్వాంటిటీ అంటే 100 బెడ్లు సరఫరా చేయాలనుకోండి. ఫస్ట్ 60 days అంటే ఫస్ట్ 2 నెలల్లో మొత్తం టెండర్ యొక్క క్వాంటిటీ 4 నెలల్లో ఇవ్వాలి. దాంట్లో టెండర్ నామ్స్ ప్రకారము మొదటి 2 నెలల్లో సగము 40%, మిగతా 2 నెలల్లో మిగతా 60% ఇవ్వాలి. అయితే ఒకవేళ ఇవ్వలేని పక్షంలో లిక్విడేటెడ్ డ్యామేజెస్ 1% చొప్పున ప్రతి వారం కట్టాలని చెప్పేసి కూడా ఆ టెండర్ నామ్స్లో ఉంది. అయితే ఇది టెండర్ అగ్రిమెంట్ అయిన తర్వాత 29th May 2025కి యాక్సెప్టెన్స్ లెటర్ ఇచ్చారు. సబ్సిక్వెంట్గా టెండర్ అగ్రిమెంట్ కూడా అయిపోయింది. కానీ ఆ అగ్రిమెంట్ని వాళ్ళు ఫాలో కాలేదు పూర్తి స్థాయిలో. అది ల్యాప్స్ అయిపోయింది, సప్లై చేయలేకపోయినారు అని సరఫరాదారులు చెప్తూ ఆ ల్యాప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని సప్లిమెంటరీ అగ్రిమెంట్ పేరుతోటి అదే సరఫరాదారుకి మళ్ళీ సెపరేట్ అగ్రిమెంట్ చేశారు. అది చట్టవిరుద్ధం అని చెప్పేసి కూడా ఎవరైతే ఈ సరఫరాదారులు వాళ్ళు కోర్టుకు పోయినారు. ఎంత దుర్మార్గం చూడండి. 120 రోజులలో సప్లై చేయాల్సి ఉంటే కనీసం సప్లై చేయలేని సంస్థకి పెనాల్టీ వేసేది కాకపోగా మళ్ళీ అదే సంస్థలకు మరి టెండర్ను కట్టబెడుతూ అగ్రిమెంట్ చేయడం అనేది, మళ్ళీ ఫ్రెష్ అగ్రిమెంట్ చేయడం అనేది ఇది చట్టవిరుద్ధం. నిజంగా నిజాయితీగా ముందుకు పోవాలంటే ఆ టెండర్లను క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ మళ్ళీ కాల్ఫర్ చేయాల్సి ఉండే. అట్లా కాకుండా అదే సంస్థలకు ముందుకు తీసుకుపోయారు. రెండోది ఏంటంటే జనరల్గా దెర్ ఈజ్ అ రూల్, ఇఫ్ ఐఎమ్ రైట్, 20% సాధారణంగా స్థానిక మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ చిన్న స్థాయి పరిశ్రమలకు ప్రభుత్వ టెండర్లలో కొంత అవకాశం ఇవ్వాలని ఒక రూల్ ఉందని కూడా చెప్తున్నారు. అది కూడా కట్టబెట్టి పక్కకు పెట్టి మొత్తంగా ఏదో బయట రాష్ట్ర సంస్థకి స్థానికంగా ఉన్నటువంటి ఒక డీలర్ని అడ్డం పెట్టుకొని టెండర్ని ఇవ్వడం అనేది, 170 కోట్ల టెండర్ని ఇవ్వడం అనేది, అది కూడా ఏమాత్రం గత ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఒక సంస్థకి. ఇంకోటి ఉంది దీంట్లో టెండర్ నామ్ ఏంటంటే టెండర్ కాల్ఫర్ చేసే నాటికే 7 సంవత్సరాల ఎక్స్పీరియన్సు ఆ సంస్థకు ఉండాలని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యొక్క సమాచారం ప్రకారం ఏంటంటే వీళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ లేకపోగా ఓవరాల్గా ఉండాల్సిన దానికంటే వాళ్ళకు అంటే 7 years వాళ్ళకు మినిమం 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన కంపెనీకి మాత్రమే టెండర్లు ఇవ్వాలా. అట్లా కాకుండా కేవలం 3 నుంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అంటే టెండర్ నామ్స్ను ఉల్లంఘిస్తూ తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థను టెండర్లో అనుమతించారు. వాళ్ళకే టెండర్ను కట్టబెట్టారని చెప్పేసి కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఒక ఆరోపణ. ఇది ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి ఒక అధినేత కుమారుడికి సంబంధించినటువంటి ఒక సంస్థ కాబట్టి
అధికారులు ఇట్లా ఈ యొక్క నిబంధనలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఇవాళ పక్షపాత ధోరణితో వ్యవహరించారు. తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మ్యానుఫ్యాక్చరర్స్ యొక్క హక్కులను కాలరాసి బడాబాబుల యొక్క కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని చెప్పేసి ఇవాళ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అదే విషయాలు కూడా మరి వాళ్ళ పూర్తి స్థాయిలో ఇవాళ ప్రజల్లోకి పోతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు చూస్తున్నటువంటి యొక్క శాఖలోనే ఈ రకంగా 100 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని ఆరోపణలు వస్తే మరి ప్రభుత్వం నిద్రపోవడం అనేది దుర్మార్గం. మీరు ఎంచుకున్నటువంటి బడాబాబులకు ఇవాళ కాంట్రాక్టులు కట్టబెట్టడం అనేది తెలంగాణ పారిశ్రామికవేత్తల యొక్క హక్కును, అవకాశాలని కాలరాస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకున్నాను. కాబట్టి ఈ 3 అంశాలపైన ఇవాళ కోర్టులో విషయం ఉందని స్టే ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకా ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ఇంకా తెలంగాణ స్థానిక చిన్న స్థాయి పారిశ్రామికదారుల యొక్క అవకాశాలను కాలరాసే విధంగా ప్రయత్నం చేయకుండా చిన్నవి ఇప్పుడు 1000 కోట్ల రూపాయల ఇరిగేషన్ కాంట్రాక్టులు, 1000 కోట్ల రూపాయల మైనింగ్ కాంట్రాక్టులు, లేకపోతే అనేక భూములు రకరకాలుగా ఇవాళ కొంతమంది పెద్ద కాంట్రాక్టుల చేతులు ఎట్లా పెడుతుందో ఈ ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. కనీసం 100 కోట్ల 170 కోట్ల కాంట్రాక్టులు కూడా చేజిక్కించుకోవడానికి తెలంగాణకు సంబంధించినటువంటి స్థానిక పారిశ్రామికవేత్తలు అర్హులు కారా అని నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను ఖచ్చితంగా ఆ నిర్మాణ సంస్థ పేరు చెప్పేవాడిని, కానీ ఇదేదో రాజకీయ వైరం కూడుకున్న విషయం అని చెప్పేసి నేను అనుకుంటానని చెప్పేసి నేను మాట్లాడట్లేదు. ఇవాళ చిన్న కాంట్రాక్టర్లు, మైక్రో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్స్ అవి దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. స్కూళ్ళల్లో స్టీల్తో తయారు చేసిన బెడ్లు తయారు చేయలేని పరిస్థితుల్లో తెలంగాణ పారిశ్రామికవేత్తలు ఉన్నారా? రెసిడెన్షియల్ హాస్టల్స్లో పరుపులు, మెత్తలు కూడా ఇవ్వలేనంత అధ్వాన పరిస్థితుల్లో తెలంగాణకు సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్ ఉన్నారా? వీటిని కూడా గద్దల్లాగా టెండర్ నామ్స్ పేరుతోటి, ఓపెన్ టెండర్ల పేరుతోటి మీరు మరి తన్నుకొని పోతామంటే చిన్న స్థాయి బిజినెస్ మ్యాన్ ఎట్లా బ్రతకాలి? వాళ్ళ పరిశ్రమలు ఎట్లా ఉండాలి? ఇది ప్రభుత్వం ఆలోచించాలి. 15,000 16,000ల్లో అయిపోయేటటువంటి ఒక బెడ్ని 33,666 రూపాయలు కోట్ చేసినారంటే, దాన్ని ఏకపక్షంగా అంగీకరించినారంటే, నార్మల్గా L1 L2 వస్తుంది కాబట్టి టెండర్ ముందుకు పోతుంది కాబట్టి వీళ్ళు కొంతమంది పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. కానీ టెండర్ నామ్స్ ప్రకారం 6 నెలల్లో కంప్లీట్ చేయకుంటే కూడా మళ్ళీ అగ్రిమెంట్లు కంటిన్యూ చేసి దాంట్లో రాసుకున్నారు ముందే 5 సంవత్సరాల రూపులో ఎప్పుడు మళ్ళీ మేము అడిగినా ఇదే రేటుకి ఇవ్వాలి. సరే, అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకు అంటున్నాను, ఇవాళ నీకు అవకాశం వచ్చింది, పర్చేజ్ అయిపోయింది. కానీ పర్చేజ్ చేసేటప్పుడు ఆ రేట్ ఎవరు నిర్ధారించారు? చాలా సంస్థలు ఉన్నాయి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే సమగ్ర శిక్ష వాళ్ళు డైరెక్టర్ టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లేకపోతే కార్పొరేషన్ కానివ్వండి, మిగతా కొన్ని కార్పొరేషన్లు కానీ వీళ్ళకు పర్చేజింగ్ యూనిట్స్ లాగా ప్రాపర్ టెండర్ ప్రాసెస్ని చేసేటటువంటి ఒక పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సంస్థలు ఉన్నాయి. వాటిని విస్మరించి డైరెక్టర్ చేయడంలో ఉన్నటువంటి మతలబ్ ఏందో కూడా ఇవాళ తేల్చాలి. కాబట్టి నేను ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్. ఇది తెలంగాణ రాష్ట్రంలోని కేజీబీవీలకు సప్లై చేయాల్సినటువంటి బంకర్ బెడ్స్ యొక్క పర్చేజ్లో 100 కోట్ల మేరకు అధికంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగేలాగా ఈ టెండర్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. స్థానికంగా ఉన్నటువంటి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న పారిశ్రమదారుల యొక్క హక్కులను కాలరాసి ఏదో ఒక ముంబైకి చెందిన సంస్థకు లాభం జరిగేలా స్థానిక సంస్థ ద్వారా డీలర్గా వ్యవహరించే వాళ్ళకి కట్టబెట్టారని వస్తూ ఉంది. ఏ సంస్థ అయితే బిడ్ దక్కించుకుందో వాళ్లకు 7 సంవత్సరాల నిబంధన వాళ్ళు సాటిస్ఫై చేయకుండా వాళ్ళు అనువదించారని చెప్పేసి వస్తూ ఉంది. అదే బిడ్లో ఒక బిడ్డర్గా ఈ టెండర్ దక్కించుకున్న సంస్థకు ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్గా ఉండే అతను కూడా పార్టిసిపేట్ చేశాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది నిజమైతే ఒకటే బిడ్డరు ఒక బిడ్ కాకుండా 3 బిడ్లు వేసినట్టు అవుతుంది.
దీన్ని పరిశీలించాలా? ఎందుకు కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయకుండా ఫ్రెష్ టెండర్లు పిలవకుండా మళ్ళీ వాళ్ళకే కట్టబెట్టారో, ఈ అన్ని ఆరోపణలు అయితే ఉన్నాయో వీటిలోని నిజాన్ని నిగ్గు తేల్చాలని చెప్పేసి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి విద్యాశాఖ కాబట్టి విచారణకు ఆదేశించాలని కోరుతా ఉన్నాను. విజిలెన్స్ శాఖ కూడా దీన్ని సుమోటో తీసుకోవాలని చెప్తా ఉన్నాను. లేకపోతే దీంట్లో మరింత లోతుగా పరిశీలించి ఖచ్చితంగా ప్రభుత్వ ఖజానా నష్టం కాకుండా ఉండే విధంగా ఏమేం చర్యలైతే తీసుకోవాలనో, ఏ శాఖలకైతే కంప్లైంట్ చేయాలనో, ఎవరి దృష్టికి తీసుకుపోవాలనో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి తీసుకుపోతాం. ఇదేదో వ్యక్తిగతంగా మాడాల్సినటువంటి ఉద్దేశం కాదు. ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగేటటువంటి యొక్క తెలంగాణ పారిశ్రామికదారులు, చిన్న బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులకు నష్టం కలిగించే విధంగా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఇవాళ ప్రజల దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, సంబంధిత శాఖాధికారులు దీనిలో పూర్తి స్థాయి నిజాలు తేల్చాలి. ప్రజలకు అసలైన నిజాలు తెలియజెప్పాలి. స్థానిక పారిశ్రామికదారులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను భారత రాష్ట్రం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.